దేవునితో అంటు కట్టబడదాం, దేవునిలో నిలిచి ఉందాం, దేవుని యొక్క వాక్యం అనే ఆ యొక్క సారాన్ని మనం పీల్చుకుందాం. ఆ సారం పీల్చుకుంటేనే కదా, నీరు అనే సారాన్ని పీల్చుకుంటేనే కదా మొక్క ఎదిగేది. వాక్యం ద్వారా నువ్వు తడపబడాలి, వాక్యం సారాన్ని, మట్టి సారాన్ని నువ్వు పొందుకోవాలి, ఎదగాలి. మొక్కలాగే ఉండకూడదు, మొక్కలాగే ఉండకూడదు. నీ జీవితం ఇప్పుడు మొక్కలాగే ఉంది, మొక్కలాగే ఉంది. రక్షింపబడినది ఇన్ని సంవత్సరాలైనా నీ జీవితం ఎలా ఉంది? మొక్కలానే ఉంది. రాత్రికాల సమయం దేవుడు ఆ మొక్కలో నుంచి మహావృక్షంలోనికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహావృక్షంగా నువ్వు ఎదగాలి. ఆవగింజ, ఆవ చెట్టు గురించి బైబిల్లో రాయబడింది. ఆవగింజ ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా, కానీ అది నాటబడినప్పుడు అది పెరిగి ఎదిగి మహావృక్షమై అంట ఆకాశ పక్షులకి ఆశ్రయంగా ఉంటదంట. ఎలా ఉంటది? ఆకాశ పక్షులకి ఆశ్రయంగా ఉంటది, ఆశ్రయంగా ఉంటది. కూర మొక్కలు, దాని నీడలు అంటే చాలా కూర మొక్కలు ఉంటాయంట. నువ్వు ఫలించే వృక్షం వలె ఉంటే, అరటి చెట్టు మీకు తెలుసు కదా, అరటి చెట్టు ఏం చేస్తుంది? అది ఎదుగుద్ది, దాని కాపు ఒక్కసారి కాసిన తర్వాత దాని నుంచి పక్కన ఏమవుతాయి? పిలకలు పడి అరటి చెట్లు పెట్టక్కర్లా, ఒక్క చెట్టు పడితే చాలు, దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి, దాని నుంచి ఇంకోటి. అవునా? మరి మనల్ని బట్టి సంఘంలో ఎంతమంది నిలుచున్నారు? మనం ఎంతమందిని తీసుకొచ్చాం? అయ్యా మనం కరెక్ట్గా నిలబడితే చాలండి అనుకుంటారా? మనం చచ్చేలోపు ఇంకో అరటి మొక్కను తయారు చేయాలి. మనం చచ్చేలోపు దేవుడు కిరీటం పెడతానంటున్నాడు. కిరీటం పెట్టాలి అని అంటే ఆత్మలు నువ్వేం చేయాలి? రక్షించాలి. దేవుడు సిలువలో మరణించేటప్పుడు ఆయన ఆఖరి రక్తపు బొట్టు కారుస్తున్నప్పుడు కూడా ఆత్మల కోసం తప్పించాడు. దేవుడు దాహంగా ఉన్నాడు. ఆయన దాహాన్ని తీర్చేవారుగా మనం ఉండాలి. ఆయన దాహాన్ని తీర్చేవారం కాదు కదా, ఆయన పక్కలో బళ్ళెం కొట్టి మన చేతల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన చెడు వ్యసనాల ద్వారా దేవునికి గాయాలు చేసేవారిగానే ఉన్నాం. గాయాలు చేస్తే మనకి ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? గాయాలు చేస్తే మనకి ఏమీ రాదు, శాపం తప్పితే. మనం ఎలా ఉండాలి? దేవుని దప్పికను తీర్చేవారిగా ఉండాలి, దేవుని యొక్క ఆకలిని తీర్చేవారిగా మనం ఉండాలి. అదే దేవునిలో నిలిచి ఉండడం అంటే, అది ఫలించడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా.